కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్టుపై బీఆర్ఎస్ భగ్గుమంటోంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో హరీష్ రావు నిప్పులు చెరిగారు. కేసీఆర్ సొంత నిర్ణయంతో కాళేశ్వరం నిర్మించలేదని స్పష్టం చేశారు. కేబినెట్ అనుమతితో పాటు అసెంబ్లీలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నామని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హాట్ చర్చలు సాగుతున్నాయి. నివేదికపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఘోష్ కమిషన్ నివేదిక అందగానే ప్రభుత్వం కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపింది. త్వరలోనే అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం పెట్టి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే అప్పటి సీఎం అలాగే నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తీరును నివేదిక తప్పుపట్టింది. కేసీఆర్ కేబినెట్ నిర్ణయం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని తెలిపింది. కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్ భగ్గుమంటుంది. తమ తప్పు లేకుండా కావాలని స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రిపోర్టును బయటపెట్టారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్డీఎస్ఏ రిపోర్ట్, పార్లమెంటు ఎన్నికల ముందు మరో రిపోర్ట్, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సమయంలో తుది రిపోర్టు ప్రకటించారని ఫైర్ అవుతున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఘోష్ కమిషన్ నివేదిక పేరుతో బోగస్ రిపోర్ట్ ఇచ్చారని మండిపడుతున్నారు. ఇదే విషయంపై తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తమకు నోటీసులు రాకముందే మీడియాకు లీక్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 665 పేజీల రిపోర్టు ఉంటే 60 పేజీల నివేదిక ఎందుకిచ్చారంటూ ప్రశ్నించారు. ఘోష్ కమిటీ చేసిన ఆరోపణలపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేనందునే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించలేదని హరీష్ తెలిపారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్పు వెనక ప్రాజెక్టు పూర్తి కావాలనే ఉద్దేశం తప్ప మరొకటి లేదన్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి రహస్యం లేదని డీపీఆర్లో చెప్పినట్లుగానే అన్ని అనుమతులతో ప్రాజెక్టు నిర్మించామన్నారు. కేబినెట్ అనుమతి లేకుండా ప్రాజెక్టు కట్టామన్న అభియోగాలను ఆయన ఖండించారు. మంత్రిమండలి సమావేశంలో చర్చించినట్లు తమ దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయని చెప్పారు. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అంశం గవర్నర్ ప్రసంగంలో ఉందని అసెంబ్లీలోనూ చర్చించామన్నారు. ఎక్స్పర్ట్స్ కమిటీయే చెప్పింది. WAPCOS has chosen after conducting the LiDAR survey Medigadda Annaram Sundilla location, number 1. Number 2, high power committee అంటే అందులో రిటైర్డ్ మన ఈఎన్సీలు చీఫ్ ఇంజనీర్లతో కూడిన హై పవర్ కమిటీ రెఫర్ చేసింది. క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది. సిడబ్ల్యూసి కూడా దాన్ని ఆమోదించింది. సిడబ్ల్యూసికి ఇదంతా పంపిన డిపిఆర్ కూడా చూపించిన మీకు. సిడబ్ల్యూసి హ్యాస్ అప్రూవ్డ్, క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ అండ్ WAPCOS హ్యాస్ సజెస్టెడ్, హై పవర్ కమిటీ హ్యాస్ రికమెండెడ్. ఇంత స్పష్టంగా ఉంటే ఇది సోలో డెసిషన్ అనేటువంటి ఒక తప్పుడు ఆరోపణ మన మీద ఈరోజు ఒక కుట్రపూరితంగా చేసినటువంటి పరిస్థితి. అసలు తప్పుడు పని ఎవరైనా చేస్తే ఆనాడు తమ్మిడిహట్టి దగ్గర మీరు చేసిండ్రు. ఆనాడు ఏ అనుమతులు లేకుండా నీటి లభ్యత ఉన్నదా లేదా అని చూడకుండా, మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా వైల్డ్ లైఫ్ ఉన్నదా అని చూడకుండా ఆనాడు మీరు తప్పు చేసిండ్రు. కేసీఆర్ సొంత నిర్ణయంతో కాళేశ్వరం నిర్మించలేదని, కేబినెట్ అనుమతితో పాటు అసెంబ్లీలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నామని బీఆర్ఎస్ చెప్పుకొస్తుంది. తెలంగాణ భవన్లో హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చూసేలా పార్టీ నేతలు ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఘోష్ నివేదికను కాంగ్రెస్ బయటపెట్టిందని గులాబీ నేతలు పెదవి విరుస్తున్నారు. గతంలో ఏర్పాటు చేసిన ఏ కమిషన్ నివేదిక కూడా నిలవలేదని, న్యాయస్థానాల్లో వాటిని కొట్టిపారేశారని హరీష్ చెప్పుకొచ్చారు.